జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో ప్రేమకు అవరోధం ఏమిటి అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు సమదృష్టే కీలకం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. సమదృష్టే కీలకం. నిన్న నేను అందించినటువంటి గురు సందేశం మొత్తాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి, విశ్లేషించండి. ఒకే ఒక మూల సూత్రాన్ని తెలియజేశాను. అదేమిటంటే, అజ్ఞానమే చెడు కర్మఫలం, అజ్ఞానమే సమస్య, అజ్ఞానమే రుగ్మత, అజ్ఞానమే ప్రేమను పొందటానికి, ప్రేమను పంచటానికి అవరోధమవుతుంది అన్నాను. కాబట్టి అజ్ఞానంలో జీవించినంతకాలం మనిషి ప్రేమకు దూరం అవుతాడు. ప్రేమను గురించి తెలుసుకోడు, తెలుసుకున్న ఆచరించడు, ఆచరించిన అనుభవంలోకి పొందే అవకాశం లేదు, ప్రపంచానికి పంచే అవకాశం అంతకన్నా లేదు. కాబట్టి అజ్ఞానం అనేటటువంటి చీకటిని సమూలంగా తొలగించగలిగితేనే ప్రేమను పొందే అవకాశం ఉంటుంది, పంచే అర్హత ఉంటుంది. కాబట్టి ప్రేమ అనేది ఆత్మకు సంబంధించింది, భగవంతునికి సంబంధించింది, ఆనందానికి సంబంధించింది, పరబ్రహ్మానికి సంబంధించింది, విశ్వానికి సంబంధించింది, వ్యక్తికి సంబంధించింది కానే కాదు. అటువంటి ప్రేమను పొందాలంటే అజ్ఞానం అనే చీకటిని సమూలంగా ఛేదించగలగాలి, తొలగించగలగాలి. అందుకు ఒకే ఒక పాశుపతాస్త్రం ఆత్మజ్ఞానం. కాదు, పరిపూర్ణ జ్ఞానం. కాదు, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఎవరికైతే ఆత్మను గురించి స్పష్టమైన శాస్త్రయుక్తమైనటువంటి అవగాహన ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని అనుభవంలోకి పొందగలుగుతారు. ముందు తెలుసుకునేటటువంటి విషయంలో శాస్త్రీయత ఉండాలి. ఎప్పుడైతే శాస్త్రయుక్తమైనటువంటి అవగాహన ఉంటుందో అది అంతరంగంలో ప్రింట్ అవుతుంది, లోతైనటువంటి అనుభవం అవుతుంది. అటువంటి అనుభవం అజ్ఞానం అనే చీకటిని తొలగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి జ్ఞానపరంగా ఎదిగేటట్లయితే ఆత్మస్థితికి చేరగలుగుతాం, ఆత్మ దృష్టిలో జీవించగలుగుతాం, ఆనందంగా జీవించగలుగుతాం, ప్రేమగా జీవించగలుగుతాం, ప్రేమను అనుభవించగలుగుతాం, ప్రేమను కుటుంబానికి పంచగలుగుతాం, సమాజానికి విస్తరింపజేయగలుగుతాం. కాబట్టి అన్నింటికీ మూలం ఎక్కడుంది? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కడుంది మూలం? ఆత్మజ్ఞానమే సమూల శాశ్వత పరిష్కారం, వేరే ప్రత్యామ్నాయం లేనే లేదు. అయితే ఆత్మజ్ఞానం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆత్మజ్ఞానం మనిషిలో సమదృష్టిని ఏర్పరుస్తుంది. సమదృష్టి అనేది సమాధికి పునాది అవుతుంది. పాక్షిక దృష్టి పక్షపాతాన్ని, పరిమిత తత్వాన్ని కలగజేస్తుంది. కానీ సమదృష్టి మనిషిని అనంతంగా విస్తరింపజేస్తుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తూ ఉంటే మనిషి ఆత్మజ్ఞానం వైపుకు పయనించే అవకాశం ఉంటుంది. అటువంటి సమదృష్టిని గురించి తెలుసుకుందాం. ఇక్కడ నేను ఒక 5 పదాలు చెప్తాను. 1 సత్యం, 2 సమత్వం, 3 సమతుల్యం, 4 సాత్వికత, 5 సహజత్వం. ఒకసారి మరలా ఆలోచించండి. 1 సత్యం, 2 సమత్వం,
3 సమతుల్యం, 4 సాత్వికత, 5 సహజత్వం. అసలు సత్ అంటే ఏమిటి? సత్ అంటే అనంతమైన, విశిష్టమైన, మహోన్నతమైన, విశ్వవ్యాపితమైన అని అర్థం. ఆ సత్ అనేటటువంటి మూల పదం నుండి వచ్చిందే సత్యం. ఆ సత్యానికి ప్రతిరూపమే సమత్వం, సమతుల్యం, సాత్వికత, సహజత్వం. కాబట్టి ఎవరైతే సమత్వంలో, సమతుల్యంలో, సాత్వికతలో జీవిస్తారో వారు సమదృష్టిని అలవరుచుకుంటారు. అయితే ఈ సమదృష్టికి భిన్నమైనది ఏమిటి? రాగము, ద్వేషము. రాగం అంటే వెంటబడటం, ద్వేషం అంటే వ్యతిరేకించటం. మనం వెంటబడుతున్నాం అనుకోండి, దానికి బానిస అయిపోతాం. వ్యతిరేకిస్తూ ఉన్నాం అనుకోండి, దానిని అంతరంగంలో బలీయంగా నిక్షిప్తం చేసుకుని మోస్తూ ఉంటాం. వెంట పడడము బానిసత్వమే, వ్యతిరేకించడం కూడా బానిసత్వమే. రాగం ఉందంటే ద్వేషం ఉంటుంది, ద్వేషం ఉందంటే రాగం ఉంటుంది. అవి రెండు కూడా ఒకే నాణానికి బొమ్మ బరుసు వంటివి. విడిపోయే ప్రసక్తి లేదు. ద్వంద్వాలు, పాక్షికాలు, అసంపూర్ణాలు. అవి సత్యానికి విరుద్ధాలు, మనసు కల్పనలు, మాయకు ప్రతిరూపాలు, భౌతిక ప్రపంచానికి సంబంధించినవి. ఇవాళ ఏమవుతుందో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రపంచం అంటే పరుగులు తీస్తున్నారు, అదే రాగం. ప్రపంచాన్ని, అందరి వ్యక్తులను, సంఘటనలను, సన్నివేశాలను, కులాలను, మతాలను, వర్గాలను, ప్రాంతాలను, పార్టీలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒక కులంలో ఇరుక్కొని పోవటం అనేది రాగం, వేరే కులాలను వ్యతిరేకించడం అనేది ద్వేషం. నీ కులంలో ఇరుక్కుపోయావంటే, నీ మతంలో ఇరుక్కుపోయావంటే, నీ వర్గంలో ఇరుక్కుపోయావంటే, నీ పార్టీలో ఇరుక్కుపోయావంటే, నీ ప్రాంతంలో ఇరుక్కుపోయావంటే నీ చుట్టూ ఒక బౌండరీ ఏర్పరచుకున్నట్లే కదా. నీ దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే వేరే దాని గురించి వ్యతిరేకిస్తున్నట్లే కదా. అక్కడ మనసు బలంగా ఉన్నట్లే కదా. మనసు బలంగా ఉందనుకోండి, ఆత్మ మరుగున పడుతుంది కదా. సమదృష్టికి అవకాశమే లేదు కదా. కాబట్టి రాగము ప్రమాదకరమే, ద్వేషం కూడా ప్రమాదకరమే. రాగము, ద్వేషము రెండు ఉన్నాయనుకోండి, శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. భౌతిక ప్రపంచంతో విడరాని బంధాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే భౌతిక ప్రపంచంతో విడరాని బంధాలు ఏర్పడ్డాయో ఆ వ్యక్తి బాహ్యముఖ ప్రయాణంలో ఉంటాడు. తనని గురించి ఆలోచించుకునే అవకాశమే ఉండదు. తనని గురించి ఆలోచించకపోతే, తనని గురించి తాను తెలుసుకోకపోతే, తనలోనికి తాను పయనించలేకపోతే, తన సహజ స్థితిని తాను తెలుసుకోలేకపోతే, నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి రాకపోతే, అదంతా అజ్ఞానానికి ప్రతిరూపమే కదా. కాబట్టి భౌతిక ప్రపంచాన్ని గురించి ఆలోచించటమే అజ్ఞానం. తనని గురించి, తన జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా విశ్లేషించుకోవటమే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం బలంగా ఉన్నప్పుడు భౌతిక జ్ఞానం బలహీనపడుతుంది. భౌతిక జ్ఞానం పట్ల విపరీతమైన ఆకర్షణ ఉంటే ఆత్మజ్ఞానాన్ని అందుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. ఒక్క మానవ జాతిలోనే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంది, తెలివి, మేధో సంపత్తి ఎక్కువగా ఉంది. ఈ జీవితానికి సంబంధించి, గత జీవితాలకు సంబంధించినటువంటి సమాచారం లోపల బలంగా నిక్షిప్తమైంది. అటువంటి సమాచారంతో జీవితం ప్రారంభమవుతుంది.
పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా సమాచారం లోపలికి చేరుతూనే ఉంటుంది. సమాచారం చేరుతుందంటే అది మనిషిని బాహ్య ప్రపంచం వైపుకు రెచ్చగొడుతుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. మనిషి బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు పెడుతూ ఉంటే కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఒకదాన్ని కోరుకుంటూ ఉంటే మరొకదాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. కాబట్టి మనిషి ఎక్కడున్నాడు? ఇప్పుడు రాగద్వేషాల్లో పూర్తిగా నిమగ్నమయ్యాడు. రాగద్వేషాలు అనేవి మనిషిని సమూలంగా పతనం చేశాయి. కాబట్టి ద్వంద్వాలు బలోపేతమైనప్పుడు రాగద్వేషాలు తప్పనిసరిగా బలోపేతం అవుతాయి. మనం కొంతమందిని అభిమానిస్తూ ఉంటాం, అదే సమయంలో మరికొంతమందిని వ్యతిరేకిస్తూ ఉంటాం. అభిమానించటం మాయే, వ్యతిరేకించటం కూడా మాయే. మరి అలా ఎందుకు జరుగుతుంది? అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, మన అంతరంగమే. అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలే మనిషిని ఆ విధంగా భౌతిక ప్రపంచం వైపుకు పరుగులు పెట్టిస్తూ ఉంటాయి. మనం భౌతిక ప్రపంచాన్ని సరి చేసుకోవటం కాదు, అంతరంగాన్ని సరి చేసుకోవాలి. ప్రపంచాన్ని ఉద్ధరించడం కాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మన అద్దాన్ని ఆవహించినటువంటి మలినాన్ని, డస్ట్ని పూర్తిగా తొలగించామనుకోండి, ప్రతిబింబం స్పష్టంగా కనపడుతుంది. మన అద్దాన్ని మనం శుద్ధి చేసుకోవాలి తప్ప వేరే వాళ్ళ అద్దాన్ని శుద్ధి చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? మరి అలా ఎందుకు జరుగుతుంది? అందుకు మూల కారణం కూడా మన అంతరంగమే. ఎలా? అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు కానీ, సమాచారం కానీ ప్రపంచానికి అందించాలి అనేటటువంటి ఆరాటం పెరుగుతుందంటే అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు. మనలో ఉన్నటువంటి సంస్కారాలే మనల్ని భౌతిక ప్రపంచం వైపుకు, బాహ్య ప్రపంచం వైపుకు రెచ్చగొడుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనిషి భౌతిక ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో పూర్తిగా ఇరుక్కుపోయాడు. ఎంత ఎక్కువగా ఇరుక్కుపోయాడంటే బయట పడనంతగా ఇరుక్కుపోయాడు. భౌతిక దృష్టి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా వస్తువులలో, ఆకారాలలో, రూపాలలో, రంగులలో, మార్పులలో, చేర్పులలో, వ్యక్తులలో పూర్తిగా ఇరుక్కుపోతారు. నాది అనేది ఉందంటే నాది కాదు అనేది కూడా ఉంటుంది కదా. కావాలి అనేది ఉందంటే వద్దు అనేది కూడా ఉంటుంది కదా. భౌతిక ప్రపంచం వైపుకు పరుగులు తీస్తున్నావంటే అంతరంగాన్ని విస్మరించినట్లే కదా. అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటే భౌతిక ప్రపంచం పట్ల ఎటువంటి ఆకర్షణ ఉండదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? భౌతిక ప్రపంచాన్ని సరిచేయటం కానే కాదు, మన అంతరంగమందల సంస్కారాల మాలిన్యాన్ని సమూలంగా తొలగించుకోగలగాలి. అయితే అందుకు మార్గం ఏమిటి? మరొకసారి చెప్తున్నాను. సత్యం, సమత్వం, సమతుల్యం, సహజత్వం, సాత్వికత. సో ద్వంద్వాలు బలంగా ఉన్నాయనుకోండి, అవే రాగద్వేషాలను సృష్టిస్తూ ఉంటాయి. ద్వంద్వాలు సమపాళ్లలో, సమనిష్పత్తిలో ఉన్నాయనుకోండి, రాగద్వేషాలను కరిగించి వేస్తాయి. మనం ఏం చేయాలి? జ్ఞానపరంగా పరిణతి చెంది భౌతిక ప్రపంచం పట్ల వ్యతిరేకతను, విముఖతను, విరక్తిని కలగజేసుకొని భౌతిక దృష్టిని కూడా అధిగమించి సూక్ష్మ దృష్టికి వెళ్ళగలగాలి. అటువంటి సూక్ష్మ దృష్టిని కూడా దాటి సమదృష్టికి వెళ్ళగలగాలి. సమదృష్టి ఉందంటే అదే సమాధి అవుతుంది. సమాధి కొనసాగుతుందంటే అది సంతృప్తికి మూలమవుతుంది.
సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగించే వ్యక్తికి బాహ్య ప్రపంచం పట్ల ఎటువంటి ఆకర్షణ ఉండదు. ఎవరైనా బాహ్య ప్రపంచం వైపుకు విపరీతంగా ఆకర్షింపబడుతున్నారంటే అందుకు మూల కారణం అసంతృప్తి ఎక్కువగా ఉన్నట్లే. ఆ అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం చేసేటటువంటి ప్రయత్నాల వలన భౌతిక ప్రపంచంతో విడరాని బంధాలు పెరిగి అసంతృప్తి ఇంకా తారాస్థాయికి చేరుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు తీయకుండా ఉండాలి. మన దృష్టిని అంతర్ముఖానికి మళ్లించుకోవాలి. అందుకు మనకేం కావాలి? ఒకటి సత్యం. ఆ సత్యం అనేది ఎప్పుడైతే ఉంటుందో మనిషి సత్యదర్శనం గావించుకొని భౌతిక దృష్టిని, సూక్ష్మ దృష్టిని అధిగమించి సమదృష్టికి మళ్ళగలుగుతాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? విచారణ ద్వారా సాధ్యమవుతుంది, విశ్లేషణ ద్వారా సాధ్యమవుతుంది, వివేకం ద్వారా సాధ్యమవుతుంది, విచక్షణ ద్వారా సాధ్యమవుతుంది. అది ఎలా సాధ్యమవుతుంది? రాగం ఎంత మోతాదులో ఉంటే ద్వేషం అంతే మోతాదులో ఉంటుంది. ఇవాళ నువ్వు రాగంలో ఉన్నావంటే భవిష్యత్తులో తప్పనిసరిగా ద్వేషాన్ని చవి చూడవలసి వస్తుంది. ఇవాళ ద్వేషిస్తున్నావంటే ఆ వ్యక్తిని ఒకప్పుడు దగ్గరకు తీసుకున్నట్లే, అతను వెంటబడ్డట్టే, వెంబడించినట్లే. ఒకప్పటి రాగమే నేటికి ద్వేషంగా మారింది. నేటి రాగమే భవిష్యత్తుకు ద్వేషంగా మారుతుంది. రాగం ఎంత మోతాదులో ఉంటే ద్వేషం అంతే మోతాదులో ఉంటుంది. రాగద్వేషాలు రెండు కూడా సమనిష్పత్తిలో ఉంటాయి, సమపాళలో ఉంటాయి. అవే ద్వంద్వాలు, అవే మనస్కల్పనలు. వెంట పడడం అంటే దానికి బానిస కావటం, వ్యతిరేకించడం అంటే దాన్ని అనవసరంగా మోస్తూ ఉండటం. రెండూ ప్రమాదకరమే. సత్యం అంటే ఏమిటి? మారనిది, మార్పులకు గురి కానిది, నిరంతరం కొనసాగేది, సనాతనమైనది, అనంతమైనది. అది ఒక్కటే భగవంతుడు. ఆ భగవంతుడే ప్రేమ, ఆ భగవంతుడే ఆనందం, ఆ భగవంతుడే సత్యం. కాబట్టి మనం సత్యాన్ని గనక పట్టుకుంటే భౌతిక ప్రపంచాన్ని జయించగలుగుతాం. సత్యాన్ని విస్మరించి మాయలో ఇరుక్కుంటే భౌతిక ప్రపంచాన్ని అనవసరంగా మోయవలసి వస్తుంది. భౌతిక ప్రపంచాన్ని మోయటం అంటే రాగద్వేషాలను పెంచుకోవటమే. భౌతిక ప్రపంచం అంతా కూడా కలుషితంగా ఉంది కాబట్టి దాని గురించి మనం అతిగా అనవసరంగా విపరీతంగా ఆలోచిస్తున్నామంటే అరిషడ్ వర్గాలను పెంచుకుంటున్నట్లే కదా. అరిషడ్ వర్గాలు చాలా ప్రమాదకరమైనవి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఇవన్నీ ఏమిటి? భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి అనవసరపు ప్రమాదకరమైనటువంటి అజ్ఞానపు సమాచారం. ఎప్పుడైతే సత్యాన్ని గురించినటువంటి అవగాహన ఉంటుందో మనిషి భౌతిక ప్రపంచం పట్ల వ్యతిరేకతను పెంచుకుంటాడు, విముఖతను పెంచుకుంటాడు. అది ద్వేషం కాదు, వ్యతిరేకత. భౌతిక ప్రపంచంలో ఆనందం లేదని తెలిసిందనుకోండి, భౌతిక ప్రపంచంలో ప్రేమ లేదని తెలిసిందనుకోండి, భౌతిక ప్రపంచం ద్వారా సంపూర్ణ స్వేచ్ఛ లభించదు అని తెలిసిందనుకోండి, దానికి ఏం కావాలి? విచక్షణ కావాలి, వివేచన కావాలి, విచారణ కావాలి, విశ్లేషణ కావాలి. ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో మనిషి ఏమవుతాడు? భౌతిక ప్రపంచం పట్ల విముఖతను, విరక్తిని, వైరాగ్యాన్ని పెంపొందించుకుంటాడు. ఇది జ్ఞానపరంగా రావాలి తప్ప గురుడిగా వ్యతిరేకించడం కానే కాదు. జ్ఞాన వైరాగ్యం వేరు, విరక్తి వైరాగ్యం వేరు. విరక్తి వైరాగ్యం అంటే అపజయం పాలయ్యో, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు బాగా పెరిగి జీవితం పట్ల వ్యతిరేకత పెంచుకొని
భౌతిక ప్రపంచం అందరి వ్యక్తుల పట్ల కూడా వ్యతిరేకతను సృష్టించుకొని మనం వ్యతిరేకిస్తూ ఉంటాం. అది తాత్కాలికమైనటువంటి విరక్తి వైరాగ్యం, శాశ్వతమైనటువంటి వైరాగ్యం కానే కాదు. కానీ స్వచ్ఛమైన వైరాగ్యం అంటే జ్ఞానం ద్వారా అనుభవంలోకి వచ్చేటటువంటి వైరాగ్యం. ఆ వైరాగ్యం కూడా ఎలా ఉండాలి? జ్ఞానం పట్ల కూడా వైరాగ్యం ఏర్పడాలి. జ్ఞానం కూడా మాయా అనేటటువంటి విషయం అనుభవంలోకి రావాలి. జ్ఞానం మాయా అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందనుకోండి, ఇక ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? జ్ఞానం కోసం పరితపించడు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? మనకి భౌతిక ప్రపంచంలో దొరుకుతుంది. జ్ఞానం మాయా అని తెలిసినప్పుడు, భౌతిక ప్రపంచం కూడా మాయా అని అవగాహన అయినప్పుడు, అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుసుకోవలసింది ఏమీ ఉండదు కదా. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. కాబట్టి సత్యం అంటే భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడం, అంతా భగవంతుని మయమే అనేటటువంటి విషయం అనుభవంలోకి రావటం. అటువంటి విషయం అనుభవంలోకి వస్తుందని సత్యదర్శనం అంటారు. సత్యదర్శనం అయిందనుకోండి, మాయకు అక్కడ ఉనికి ఉండదు. మాయ లేదనుకోండి, మనిషికి రాగం ఉండదు, ద్వేషం ఉండదు. మాయ ఉన్నప్పుడే రాగద్వేషాలు ఉంటాయి. మాయ లేకపోతే రాగం లేదు, ద్వేషం లేదు. ఇక రెండవది సమత్వం. సమత్వం అంటే బ్యాలెన్సింగ్ అంటారు. ఆచితూచి వ్యవహరించటం. ఒక త్రాసును తీసుకోండి, ముళ్ళు కరెక్ట్గా సెంటర్లోనే ఉండాలి. సర్కస్లో ఒక అమ్మాయి తీగ మీద నడుస్తుంది అనుకోండి, ఆ అమ్మాయికి బ్యాలెన్స్ ఉండాలి. దాన్నే సమత్వం అంటారు, సమతుల్యం అని కూడా అంటారు. మనం ఎవరు వెంటబడ్డా, ఎవరిని వ్యతిరేకించినా, గురుడిగా అనుసరించినా, గురుడిగా వ్యతిరేకించినా మనం సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతాం. సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతున్నామంటే తమోగుణం, రజోగుణం ఆధిక్యతలో ఉంటాయి, సత్వగుణం మాత్రం బలహీనపడుతుంది. తమోగుణం ఎక్కువగా ఉంటే మనిషి సుఖానికి అలవాటు పడతాడు, భయపడుతూ ఉంటాడు. రజోగుణం ఎక్కువగా ఉంటే మనిషి జీవితాన్ని అనుభవించాలనుకుంటాడు, వ్యతిరేకతను, ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటాడు. రజోగుణం తారాస్థాయిలో ఉంటుంది. కాబట్టి భయం అనేది తమోగుణానికి, ఉద్రేకం అనేది రజోగుణానికి ప్రతిరూపాలు అవుతాయి. ఆ రెండు గుణాలు ఉన్నాయనుకోండి, సత్వగుణం మరుగున పడుతుంది. సత్వగుణం మరుగున పడింది అనుకోండి, సమత్వం, సమతుల్యం రెండు ఉండవు. దీనివల్ల దైనందిన జీవితం బాగా దెబ్బతింటుంది. లౌకిక జీవితం సమస్యాత్మకంగా మారుతుంది. ఎందువల్ల? నిర్ణయాలు ప్రమాదకరంగా ఉంటాయి. మైండ్ బ్యాలెన్స్గా ఉన్నప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయానికి, మైండ్ సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయినప్పుడు, తమో రజోగుణాలలో ఉన్నప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక నిర్ణయంలో పొరపాటు పడితే దాని పర్యవసానం కొన్ని దశాబ్దాల వరకు కొనసాగుతుంది. అందుకే డెసిషన్ కరెక్ట్గా ఉండాలి, నిర్ణయం కరెక్ట్గా ఉండాలి. నిర్ణయం కరెక్ట్గా ఉందనుకోండి, అది తప్పనిసరిగా ఆచరణాత్మకం అవుతుంది, అది విజయవంతం అవుతుంది. విజయవంతమైందంటే విశ్రాంతిని పొందొచ్చు. కాబట్టి కారణం, కార్యం, ప్రభావం. కారణం పాజిటివ్గా ఉందనుకోండి, కార్యం విజయవంతం అవుతుంది. దాని ప్రభావంతో మనసు సంతృప్తిగా ఉంటుంది. కారణం నెగిటివ్గా ఉందనుకోండి, కార్యక్రమం అస్తవ్యస్తంగా కొనసాగుతుంది, దుష్ఫలితం వస్తుంది. దాని ప్రభావంతో మనసు లోతైనటువంటి
గాయానికి లోనవుతుంది. అంతరంగంలో లోతైనటువంటి గాయం ఏర్పడుతుంది. అది మనిషిని అడుగడుగున వెంబడిస్తూ వేధిస్తూ ఉంటుంది. మరొక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం చేపట్టడానికి అది అవరోధం అవుతుంది. అందుకే విజయం లేకపోయినా పర్వాలేదు, కానీ అపజయం మాత్రం ఉండకూడదు. గెలుపు లేకపోయినా పర్వాలేదు, కానీ ఓటం ఉండకూడదు. లాభం లేకపోయినా పర్వాలేదు, కానీ నష్టం ఉండకూడదు. మిత్రులు లేకపోయినా పర్వాలేదు, శత్రువులు లేకుండా ఉంటే చాలు. 10 మంది మిత్రులున్నా ఒక శత్రువు ఉంటే అతడే పదే పదే గుర్తుకొస్తూ ఉంటాడు. కాబట్టి సత్యం, సమత్వం, సమతుల్యం, సాత్వికత. ఇక 5వది ఒకటి ఉంది. అదేమిటి? సహజత్వం. మనిషి సహజంగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది, కృత్రిమంగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది. మనసులో ఉన్నదే మాటలో వ్యక్తీకరించబడుతూ జీవితంలో ఆచరించబడుతూ ఉంటే ఎలా ఉంటుంది. మనసులో ఒకటి ఉండి మాటలు మరొక రకంగా ఉండి జీవన విధానం మరొక రకంగా ఉంటే ఎలా ఉంటుంది. మనసు, మాట, జీవితం ఒకే రకంగా ఉంటే అది సత్యం. మనసు, మాట, జీవితం భిన్నంగా ఉంటే, వేరువేరుగా ఉంటే అదే అసత్యం. అదే సమత్వాన్ని కోల్పోవటం, సమతుల్యాన్ని కోల్పోవటం, సాత్వికతలో జీవించలేకపోవటం, సహజత్వానికి భిన్నంగా, విరుద్ధంగా, వ్యతిరేకంగా జీవించటం. ఉన్నదానిని అణుచుకోకూడదు, లేని దానిని పెంచకూడదు. ఉన్నదానిని అణుచుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది, లేని దానిని పెంచుతూ ఉంటే ఎలా ఉంటుంది. అణుచుకోవటం ప్రమాదకరం, పెంచుకోవటం కూడా ప్రమాదకరమే. కాబట్టి మనం ఏం చేయాలి? సహజంగా జీవించగలగాలి, న్యాచురల్గా ఉండాలి. ప్రకృతికి అనుగుణంగా జీవించటమే న్యాచురాలిటీ. సహజంగా జీవించటమే ప్రకృతికి అనుగుణంగా జీవించటం అవుతుంది. ఉన్నదానిని తగ్గించుకున్నాం అనుకోండి, అది అణచివేయబడుతుంది, లోపల ఒత్తిడి పెరుగుతుంది. లేని దాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాం అనుకోండి, అది ఇతరులకు అసౌకర్యంగా ఉంటుంది. ఉన్నదానిని తగ్గించుకోకూడదు, లేని దానిని పెంచకూడదు. ఉన్నదానిని ఉన్నట్లుగా చూపించగలిగితే ఎలా ఉంటుంది ఆలోచించండి. అక్కడ ఏదైతే ఉందో దానితో పాటుగా ఉన్నాం అనుకోండి, అది సహజంగా ఉంటుంది, సహజ సిద్ధంగా ఉంటుంది. ఉన్నదాన్ని అణుచుకున్నాం అనుకోండి, అది ప్రకృతికి విరుద్ధం అవుతుంది. లేని దాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాం అనుకోండి, అది కూడా ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది. అనుభవం ఉంది, దాన్ని వ్యక్తీకరించలేకపోతున్నాం, అది ప్రకృతికి విరుద్ధమే. అనుభవం లేదు కానీ అతిగా చెప్తూ ఉన్నాం, ప్రదర్శిస్తూ ఉన్నాం, మభ్యపెడుతూ ఉన్నాం, ఎదుర్కొన్న వాళ్ళని ఆకట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది కూడా సహజత్వానికి విరుద్ధమే. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. సత్యం, సమత్వం, సమతుల్యం, సాత్వికత, సహజత్వం. ఎప్పుడైతే వీటిని మనం ఆచరిస్తామో 6వది మన చేతికి వస్తుంది. అదే సమదృష్టి. ఇప్పుడు చెప్తున్నాను, సమదృష్టి అనేది సాధనకు పునాది అవుతుంది. సాధనకు విటమిన్ లాగా పనిచేస్తుంది, టానిక్ లాగా పనిచేస్తుంది. సమదృష్టి సంతృప్తికి నిదర్శనం అవుతుంది. సమదృష్టితో జీవించే వ్యక్తి నిరంతరం సమాధిని అనుభవిస్తూనే ఉంటాడు. దీనికి మనం భౌతిక దృష్టిని దాటాలి, సూక్ష్మ దృష్టిని కూడా దాటాలి. భౌతిక దృష్టిలో రాగద్వేషాలు ఉంటాయి, సూక్ష్మ దృష్టిలో కూడా రాగద్వేషాలు ఉంటాయి. భౌతిక ప్రపంచం యొక్క నమూనాయే సూక్ష్మ ప్రపంచం.
భౌతిక ప్రపంచం పట్ల ఆకర్షణ పెంచుకుంటున్నామంటే దాని ప్రభావం సూక్ష్మ ప్రపంచం మీద ఉంటుంది కదా. భౌతిక ప్రపంచం భిన్నత్వంలో ఉందంటే సూక్ష్మ ప్రపంచం కూడా అదే తరహాలో ఉంటుంది కదా. రెండు ప్రమాదకరమే కదా. ఎప్పుడైతే ఇవి రెండు తొలగిపోతాయి మనిషి సమదృష్టికి వెళతాడు. దీనివల్ల ఏమవుతుంది? రాగం లేదు, ద్వేషం లేదు. రాగము ద్వేషం రెండు లేకపోతే మెంటల్ బ్యాటరీ డిశ్చార్జ్ కాదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తూ ఉంటే శక్తి విపరీతంగా పెరుగుతుంది. మనసు కరిగిపోతుంది. ఆత్మకు చేరువ కాగలుగుతాం. కాబట్టి ప్రేమను పొందటానికి అవరోధం అంతరంగమే. ప్రేమను పొందలేకపోవటానికి అవరోధం కూడా అంతరంగమే. ప్రేమను పొందటానికి పొందలేకపోవటానికి అవరోధం ఏమిటంటే మన అంతరంగమే. బాహ్య ప్రపంచం కానే కాదు. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏమిటో మరొకసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. ఆధ్యాత్మికత అంటే నీ అంతరంగంలో ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచాన్ని కరిగించుకోవటమే. సూక్ష్మ ప్రపంచాన్ని ఎందుకు కరిగించుకోవాలి? అది భౌతిక ప్రపంచం యొక్క నమూనాయే. భౌతిక ప్రపంచం మారుతూ ఉంటుంది, నిలకడగా ఉండదు. అది మాయకు ప్రతిరూపం. భౌతిక ప్రపంచం మాయకు ప్రతిరూపమైనప్పుడు నీ సూక్ష్మ ప్రపంచం కూడా మాయకు ప్రతిరూపమే కదా. కాబట్టి సూక్ష్మ ప్రపంచం కరిగిపోతూ ఉందనుకోండి, భౌతిక ప్రపంచం కరిగిపోతుంది కదా. భౌతిక ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవటం కాదు. భౌతిక ప్రపంచం మాయా అనేటటువంటి విషయాన్ని అవగాహన గావించుకొని అంతరంగ మందల సూక్ష్మ ప్రపంచాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవటమే. ఇదే యోగాలో ఉన్నటువంటి కీలకమైన అంశం. సూక్ష్మ ప్రపంచం బలంగా ఉందనుకోండి, అది స్థూల ప్రపంచం వైపుకు ఆకర్షింపబడుతూ ఉంటుంది. సూక్ష్మ ప్రపంచం కరిగిపోతూ ఉందనుకోండి, స్థూల ప్రపంచం కూడా కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలోని కీలక రహస్యం ఏంటి? భౌతిక ప్రపంచానికి నమూనా అయినటువంటి అంతరంగమందుల సూక్ష్మ ప్రపంచాన్ని సమూలంగా కరిగించుకోవటమే. ఇక్కడ మరొక కీలకమైనటువంటి విషయం ఉంది. భౌతిక ప్రపంచం మారినప్పటికీ, అందులో వ్యక్తుల యొక్క స్వభావం మారినప్పటికీ, మన సూక్ష్మ ప్రపంచం బలంగా ఉంటే ఆ వ్యక్తుల పట్ల మనకున్నటువంటి బలమైనటువంటి అభిప్రాయం కూడా మారదు. పది సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నిన్ను బాధ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు, అతను చనిపోయాడు, అతను లేడు, ఆ విషయం నీకు తెలిసింది. కానీ అతని పట్ల ఇంకా వ్యతిరేకతను, ద్వేషాన్ని, కోపాన్ని, కక్షను పెంచుకుంటున్నావంటే అది అజ్ఞానమే కదా. కాబట్టి మనిషి పోయాడు, ఆ మనిషికి సంబంధించినటువంటి అనుభవం మాత్రం నీ సూక్ష్మ ప్రపంచంలో నిక్షిప్తమైంది. అతను లేనప్పుడు అతని అనుభవాన్ని కూడా తొలగించుకుంటే ఎలా ఉంటుంది? అతను లేకపోయినా అతని అనుభవాన్ని మోస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఇదే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. ఒక వ్యక్తి పట్ల మనం వ్యతిరేకతను పెంచుకున్నాం, అది మనకు మనంగా సృష్టించుకున్నాం తప్ప అది వాస్తవం కాదు. ఎందువల్ల వ్యతిరేకత ఉందంటే అదే మోతాదులో, అంతే మోతాదులో అనుకూలత కూడా ఉంటుంది. మనం వ్యతిరేకతను గురించి ఆలోచిస్తున్నామంటే అనుకూలతను విస్మరిస్తున్నాం. వ్యతిరేకత అనేది మనకు మనంగా సృష్టించుకున్నాం, అది వాస్తవం కాదు.
వ్యతిరేకతను కరిగించుకుంటే అది అనుకూలంగా మారుతుంది కదా. కాబట్టి వ్యతిరేకతను పెంచుకోవటమో దాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. అతని వల్ల మనం నష్టపోయాం అనుకుంటున్నాం, కాదు. ప్రత్యక్షంగా నష్టం జరిగిన, పరోక్షంగా లాభం జరిగింది. మనంగా వ్యతిరేకతను సృష్టించుకుంటున్నామంటే అది మనలో ఉన్నటువంటి రజోగుణం. అలాగే ఒక వ్యక్తి ద్వారా నీకు ఉపయోగం జరిగింది, మేలు జరిగింది అనుకుంటున్నావు, అది పెద్ద మాయ. నీ అంతరంగమే నిన్ను నడిపిస్తుంది. నీ అంతరంగంలో ఏముంటే జరిగిపోతుంది. నీ అంతరంగంలో చెడు ఉంటే మంచి జరగదు. నీ అంతరంగంలో మంచి ఉంటే చెడు జరగదు. మనం ప్రపంచాన్ని సరిచేయటం కానే కాదు, మన అంతరంగాన్ని సరి చేసుకుంటే చాలు. ఇదే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైన అంశం. ఎవరి ద్వారానో నాకు మేలు జరిగింది అనుకోవటం మాయ, ఎవరి ద్వారానో నాకు అన్యాయం జరిగింది అనుకోవటం కూడా మాయే. మేలు అనేది మనసుకు సంబంధించింది, కీడు అనేది కూడా మనసుకు సంబంధించింది. అనుకూలత అనేది మనసు యొక్క భావనే, వ్యతిరేకత అనేది కూడా మనసు యొక్క భావనే. ఇవన్నీ మనసు కల్పనలు, మాయకు ప్రతిరూపాలు. మనసే మాయ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారం ఏదైనా ఎటువంటిదైనా మాయకు ప్రతిరూపమే కదా. అందువల్ల మనం ప్రపంచాన్ని మార్చడం కాదు, మన అంతరంగ సంస్కారాల యొక్క మోతాదును సమూలంగా కరిగించుకోవాలి, తుడిచివేసుకోవాలి, తొలగించుకోవాలి. అంతరంగం కలుషితంగా ఉంటే అంతటా అదే కనపడుతుంది. అంతరంగం స్వచ్ఛంగా, పవిత్రంగా, తెల్లగాయతంలాగా ఉంటే ప్రపంచం కూడా అదే తరహాలో కొనసాగుతుంది కదా. కాబట్టి సమదృష్టిని అందుకోవడానికి అవరోధాలు ఏమిటి? 1 భౌతిక దృష్టి, 2 సూక్ష్మ దృష్టి. ఈ భౌతిక దృష్టి, సూక్ష్మ దృష్టి 2 కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించినవి. బాహ్య ప్రపంచం మాయ కాబట్టి ఆ బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మాయకు ప్రతిరూపమే కదా. అందువల్ల మనం ఏం చేయాలి? బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కానే కాదు, బాహ్య ప్రపంచం పట్ల వ్యతిరేకతను పెంచుకోవటం కాదు, బాహ్య ప్రపంచాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించడం కానే కాదు. మన అంతరంగాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. చెడు ఎంత ప్రమాదకరం, మంచి కూడా అంతే ప్రమాదకరం. మనం చెడును వ్యతిరేకిస్తున్నామంటే మంచిని కోరుకున్నట్లే కదా, మంచిని కోరుకుంటున్నట్లే కదా. కాబట్టి మంచి కూడా బంధం అవుతుంది కదా. చెడును వ్యతిరేకించడం అంటే మంచిని ఆశించటమే కదా. మంచి చెడులు 2 కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ మనకు మనంగా సృష్టించుకున్నవే, మాయకు ప్రతిరూపమే, ద్వంద్వాలే. అవి ఒక రకంగా అసంపూర్ణాలు, పాక్షికాలు, తాత్కాలికమైనవి. అందువల్ల మనం ఏం చేయాలి? వాటిని మాయగా భావించి వదిలివేయగలగాలి. ఇది ఎంత సింపుల్ అంటే అభిప్రాయాన్ని మార్చుకుంటే చాలు. కానీ అభిప్రాయం ఎందుకు తొందరగా మారదంటే సంవత్సరాల తరబడి అభిప్రాయం బలంగా ఉంది, అది లోతుగా నిక్షిప్తమైంది, ఆకస్మికంగా మారే అవకాశమే లేదు. అందువల్ల మనం ఏం చేయాలి? సాధనమున పనులు సమకూరు ధరలోన, తినగ తినగ వేము తీయగనుండు. వ్యాపాక మొదట్లో చేదుగా ఉంటుంది, కానీ తినే కొద్దీ అది ఔషధంగా మారుతుంది, తీయగా మారుతుంది. సాధన ద్వారా మనం సాధించలేదంటూ ఏమీ లేదు. కానీ ఆ సాధనకి వెళ్ళబోయే ముందు తప్పనిసరిగా సమదృష్టిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోవాలి. భౌతిక దృష్టి, సూక్ష్మ దృష్టిలలో ఉన్నటువంటి ప్రమాదాన్ని తెలుసుకోవాలి. సమదృష్టి అలవడిందనుకోండి, ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞని అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞని అనంతంగా విస్తరించిందనుకోండి, ఎక్కడెక్కడో జరిగేటటువంటి విషయాలు కూడా లీలగా గోచరిస్తూ ఉంటాయి. అవన్నీ తెలుస్తూ ఉన్నాయి అనుకోండి, అదే దివ్య దృష్టి అవుతుంది. దివ్య దృష్టి అంటే దేవుడి యొక్క దృష్టి, దేవుడికి సంబంధించినటువంటి దృష్టి.
ఆ దివ్య దృష్టి ఇంకా విస్తరించి విస్తరించి ఆత్మదృష్టిగా రూపాంతరం చెందుతుంది. ఆత్మదృష్టి భగవంతుడికి సంబంధించింది, దివ్య దృష్టి దేవుడికి సంబంధించింది. కాబట్టి దేవుడు తర్వాత భగవంతుడిలో ఐక్యం చెందాల్సిందే. దేవుడికి రూపం ఉంటుంది, కానీ భగవంతుడికి రూపం ఉండదు. అందువల్ల భౌతిక దృష్టి, సూక్ష్మ దృష్టి, సమదృష్టి, దివ్య దృష్టి, ఆత్మదృష్టి. మరొకసారి సత్యం, సమత్వం, సమతుల్యం, సాత్వికత, సహజత్వం, ఆ తదుపరి సమదృష్టి. సమదృష్టి అనేది అన్నింటికీ మధ్యలో ఉంటుంది. 5 దృష్టిలకు మధ్యలో ఉండేదే సమదృష్టి. భౌతిక దృష్టి తమోగుణానికి సంబంధించింది, సూక్ష్మ దృష్టి రజోగుణానికి సంబంధించింది, సమదృష్టి సత్వగుణానికి, సమత్వానికి, సమతుల్యానికి సంబంధించింది, దివ్య దృష్టి చిత్తమయ కోశానికి సంబంధించింది, ఆత్మదృష్టి ఆత్మమయ కోశానికి సంబంధించింది. కాబట్టి మరొకసారి జాగ్రత్తగా పరిశీలించండి. భౌతిక దృష్టి తమోగుణం, సూక్ష్మ దృష్టి రజోగుణం, సమదృష్టి సత్వగుణం, దివ్య దృష్టి ఆజ్ఞచక్రం, ఆత్మదృష్టి సహస్రారం. ఆత్మదృష్టికి చేరిన తర్వాత శరీరం పూర్తిగా కరిగిపోతుంది. కాబట్టి శరీరాన్ని పూర్తిగా కరిగించుకొని ఆత్మదృష్టికి చేరి ఆత్మస్థితి నుండి ప్రపంచాన్ని చూస్తూ ఆనందాన్ని, ప్రేమను ప్రాక్టికల్గా అనుభవించాలంటే అన్నింటికీ మధ్యలో ఉన్నటువంటి కీలకమైనటువంటి సమదృష్టిని అలవరుచుకోవాలి. ఆ సమదృష్టిని అలవరుచుకోవాలంటే మనకు 2 ఉండకూడదు. 1 రాగం ఉండకూడదు, 2 ద్వేషం ఉండకూడదు. రాగము ద్వేషం 2 ఉన్నాయంటే అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తూ ఉంటాయి. అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తున్నాయంటే మానవత్వం కరిగిపోతుంది, దానవత్వం ప్రకోపిస్తుంది. దానవత్వం ప్రకోపించిందంటే మనిషి భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకొని ఘర్షణ పడుతూ ఉంటాడు. ఇక అట్టి స్థితిలో అంతరంగం శుద్ధయ్యే ప్రసక్తి లేదు. అంతరంగం ఇంకా కలుషితం అవుతూ ఉంటుంది. అంతరంగం కలుషితమయ్యే కొలది అసంతృప్తి తారాస్థాయికి చేరి మనిషి ఇంకా భౌతిక ప్రపంచం వైపుకే పరుగులు తీస్తూ ఉంటాడు. భౌతిక ప్రపంచం వైపుకు పరుగులు తీయటం అంటే ఆత్మకు దూరం కావటమే. కాబట్టి బిడ్డలారా, అవరోధాన్ని గురించి తెలియజేశాను. అవరోధాన్ని అధిగమించి సత్ఫలితాన్ని పొందేటటువంటి మార్గాన్ని గురించి కూడా మీకు తెలియజేశాను. ప్రేమ అనేది మనిషికి పరిపూర్ణ జీవితాన్ని అందిస్తుంది. మనిషి యొక్క స్వభావమే ప్రేమ. ఎందువల్ల మానవుడు అంటే మానవత్వంతో కూడినటువంటి మనసుతో జీవించేవాడు. మానవత్వం అంటే ఏమిటి? కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత. కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనేటటువంటివి హృదయ మట్టానికి సంబంధించినవి. హృదయ మట్టం వికసించిందంటే మనిషి ఆత్మకు చేరువవుతాడు. హృదయ మట్టం వికటించిందంటే మనిషి దానవుడవుతాడు. దానవత్వం ప్రకోపిస్తుంది, జీవితం అన్ని విధాలా వ్యర్థమవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో దానవత్వం ప్రకోపిస్తుంది, మానవత్వం కనుమరుగవుతుంది. అటువంటి మానవత్వాన్ని పొందటానికి ఒకే ఒక చక్కని రాచబాట సమదృష్టిని అలవరుచుకోవటం.
అందుకు సత్యమనే పునాది ఉండాలి. సమత్వం, సమతుల్యం, సాత్వికత, సహజత్వాలు అనేటటువంటివి ఆలంబనగా కావాలి. కాబట్టి అటువంటి విధానాన్ని గురించి మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఎందుకంటే నీ అంతరంగం ప్రేమమయమైతే అవని మొత్తానికి వెలుగులు విస్తరింపజేయచ్చు. అంతరంగం కలుషితమైతే అవనంతా కూడా కాలుష్యంతో నిండిపోతుంది. ప్రపంచానికి మేలు చేయకపోయినా పర్లేదు, కీడు చేయకుండా ఉంటే చాలు. రాగద్వేషాలు రెండూ ఉన్నంత వరకు మనిషికి మనశ్శాంతి ఉండదు. మనిషి ఊగిసలాట్లో ఉంటాడు, అంతర్మదనంలో ఉంటాడు, ఘర్షణ పడుతూ ఉంటాడు, ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటాడు. బుద్ధి బలహీనమవుతుంది. బుద్ధి బలహీనమైందంటే అది పక్షపాతానికి వెళుతుంది. పక్షపాతానికి వెళ్ళిందంటే గురుడిగా అనుసరించడమో, గురుడిగా వ్యతిరేకించడమో జరుగుతుంది. అది దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తుంది. దైనందిన జీవితం సమస్యాత్మకంగా మారిందనుకోండి, అంతరంగ శుద్ధికి అవకాశమే ఉండదు. కాబట్టి సమదృష్టి అనేటటువంటిది ఆత్మదృష్టికి వెళ్ళటానికి బలమైనటువంటి టానిక్ అవుతుంది, విటమిన్ అవుతుంది. అటువంటి సమదృష్టిని అలవరుచుకోగలిగితే జీవితం నందనవనం అవుతుంది, ప్రేమమయం అవుతుంది, ఆనందమయం అవుతుంది. అంతకు మించిన అదృష్టం మరొకటి ఏమీ ఉండదు. కాబట్టి ఆధ్యాత్మికత అనేది ఆనందాన్ని అనుభవించడానికి, ప్రేమను పొందటానికి, పంచటానికి, ఆత్మస్థితికి చేరి ఆత్మదృష్టితో ప్రపంచాన్ని భగవంతుని మయంగా చూడడానికి పునాది అవుతుంది, చక్కటి మార్గం అవుతుంది. ఆ మార్గాన్ని మీరు అనుసరించి, అనుభవించి, ఆనందంగా జీవిస్తూ ప్రేమతత్వాన్ని అలవర్చుకొని అందరికీ పంచుతూ మీ కుటుంబాన్ని ప్రేమాలయంగా మార్చుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.